వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పండిత్ శ్రీనివాసరావు గారు. సో ఈ రోజు మనం ఇక్కడ ఏం చేయబోతున్నాం అంటే చాలా మంది కిడ్నీస్ లో స్టోన్స్ ఉంటుంటాయి కదా, వాళ్ళకి ఆయుర్వేదిక్ లో ఎలాంటి అంటే మెడిసిన్ అనేది ఉంది, దాన్ని ఎలా చేస్తారు అనేది లైవ్ లో చూపించబోతున్నారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్ లైవ్ లో చేద్దాము అని చెప్పేసి అన్నారు, అది ఎలా ఉంటుంది ప్రాసెస్? కిడ్నీ స్టోన్స్, బ్రాడర్ స్టోన్స్ వస్తుంటాయి. అవును. దాని అవగాహన లేక ఏం చేస్తారంటే డాక్టర్ కాడికి పోగానే దాన్ని ఆపరేషన్ అంటారు, ఎందుకంటే వాళ్ళు డబ్బులు వస్తాయని. వాళ్ళు వాస్తవంగా ఏంటంటే ఆయుర్వేదంలో మా గురువు అనేది అది ఏముందిరా బండరాయన కరిగించే మందు ఉంది మన దగ్గర అనేది. కేవలం రెండు ఇంగ్రీడియంట్స్ తయారవుతుంది. అది ఒకటి సున్నం, ఒకటి అది నవసారం. ఒకటి సున్నం, నవసారం. అయితే ఇది ఏం చేస్తామంటే మనం కొలతతో ప్రకారం కూడా చెప్దాము. అది 2 kg తీసుకుంటున్నాము. 18 లీటర్ల బాయిల్డ్ వాటర్, బాగా 18 లీటర్లు. ఒక్కొక్క కేజీకి 9 లీటర్లు పోస్తాం. అయితే ఇప్పుడు ఏం చేసినాం అంటే 2 kgs తీసుకున్నాం కాబట్టి 18 లీటర్ నీళ్లు పోయమ్మా. ఇప్పుడు ఆ నీళ్ళని బాగా వేడైన నీళ్ళని దీంట్లో పోసుకొని బాగా జాగ్రత్త కాలుతాయి పోయి అది పోసుకొని ఫస్ట్ దీంట్లో సున్నం వేసుకోవాలి. సున్నం ఏమో సున్నం, ఇది బట్టీల సున్నం, పిడుగురాళ్ళలో దొరుకుతుంది. అది రాళ్ళు గినక దంచేటప్పుడు గినక నీళ్ళలో వేస్తే అసలు పొంగులు పోయి ఇట్లా బుసబుస పొంగుతుంది. చాలా మంచి క్వాలిటీ అనమాట. మనం ఏదైనా కూడా క్వాలిటీ రా మెటీరియల్ తీసుకుంటాము కాబట్టి మనకేంటంటే మనకు రిజల్ట్ కూడా అట్లే ఉంటాయి అనమాట. దీన్ని 9 రోజుల పాటు ప్రతిరోజు కలియబెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఇలా స్టోర్ చేసి పెట్టి దాన్ని బాగా కలియబెట్టాలి రోజు. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలు కలియబెడితే అద్భుతమైన ఇప్పుడు 18 లీటర్లు పోసినాం కదా, కేవలం 2 లీటర్లు జైనీర్ అని వస్తుంది. అంటే దీని పైన వచ్చింది, దానికి పైకి వచ్చేస్తుంది, బాగా కిందికి కలిసిపోయి అంతా. ఇదేంటి సార్? ఇది నవసారం. అదేమో సున్నం, ఇది నవసారం. నవసారం అని బంగారం షాపులలో వాళ్ళు బంగారంలో అంటే చాలా ఘాటుకుంటుంది. దాన్ని ఏం చేస్తామంటే 19 లీటర్ నీళ్ళు పోసి బాగా రోజు కలుపుతుంటాం. దానికి సపరేట్గా ఒక పర్సన్ దాన్ని ఉదయం మధ్యాహ్నము సాయంత్రము కలియ పెడుతుంటే 9 రోజులకు అది పూరా కిందికి వెళ్ళి గడ్డలాగా అయ్యి పైకి ఒక వాటర్ వస్తుంది, దాన్ని జైనీర్ అంటారు. అది గినక తీసుకొని మనం ఏం చేస్తాం, మంచిగా ఫిల్టర్ చేస్తాం. ఫిల్టర్ చేసి దాన్ని తీసుకొని అంటే పక్కకు పెట్టుకుంటాం. అది గడ్డలాగా అవుతుంది. గడ్డలాగా అవుతే గాలికి పెడితే అది వాటర్ అవుతుంది అన్నమాట. వాటర్ అయిన తర్వాత ఒక 2 days తర్వాత ఏం చేస్తాం, 20 ml బాటిల్లో నింపుతాం. బాటిల్లో నింపి రోజు ఒక 10 చుక్కలు ఒక గ్లాస్ వాటర్లో కలుపుకొని చల్లటి నీళ్ళలో కలుపుకొని తాగితే ఎంత పెద్ద రాయైనా కూడా బ్రాడర్ స్టోన్స్ కరగమంటారు చాలా మంది అవగాహన. ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ కరుగుతాయి, 5 mm, 20 mm, 10 mm, 15 mm అంటారు. ఏ అయినా 25 mm అయినా కూడా కిడ్నీ స్టోన్స్ కానీ బ్రాడర్ స్టోన్స్ కానీ మొత్తం శుద్ధి చేసి బయటికి పంపుతుంది అట్లన్నమాట. దీనికి ఏంటంటే ఒక చూర్ణం ఇస్తాం మనం. ఒక 5 రోజులు ఆ చూర్ణం వాడిన తర్వాత జలపిప్పిలి అనే ఒక మొక్క ఉంటుంది, మీకు అది చూపెట్టే ప్రయత్నం రా మెటీరియల్ కూడా ఉంది. అది 9 days కలపండి. అసలు మామూలుగా మీరు దగ్గరికి ఉండలేరు, అంత ఘాటుగా ఉంటుంది, విపరీతమైన ఘాటు. వాటర్ పోయి భయంకరమైన ఘాటు ఉంటుంది. ప్రజలు తిప్పేటప్పుడు కూడా దగ్గరలో ఉండలేము, మాస్కులు వేసుకొని మా వాళ్ళు హ్యాండ్ గ్లౌజ్ వేసుకొని పనిచేస్తారు. ఎన్ని రోజుల్లో సార్ తగ్గిపోతుంది? 9 days. ఏదండి స్టోన్స్ ఓన్లీ 20 days లో, 20 to 25 days లో కరిగిపోతుంది మొత్తం. 2 kgs 4 kgs పోసాము, 18 లీటర్ నీళ్లు పోసాము. అది ఉదయం సాయంత్రం ప్రతిరోజు 3 సార్లు కలుపుతాం అన్నమాట. 3 సార్లు కలిపితే కింద గడ్డలాగా ఏర్పడి పైన ఒక 2 లీటర్స్ జైనీర్ వస్తుంది. దాన్ని వడబోసుకొని అంటే దాన్ని వడబెట్టుకొని అంటే దాన్ని కూడా మళ్ళా శుద్ధి చేసే ప్రక్రియ ఉంటుంది. పింగాణి పాత్రలో చురకాయించుకుంటా దానికి ఒక ప్రాసెస్ ప్రకారం చేస్తే గడ్డ అవుతుంది. అంటే 9 రోజుల తర్వాత దాన్ని ఒక ప్రాసెస్ చేస్తాము. చేస్తే దాన్ని చుక్కల మందులాగా ఇస్తాం. 10 చుక్కలు ప్రతిరోజు వేసుకుంటే నాకు తెలిసినంత వరకు 20 నుంచి 30 days మధ్యలో అసలు స్టోన్ ఉంటుంది. ఓకే సార్. అయితే దీన్ని ఎవరైనా సరే నార్మల్ గా ఫర్ ఎగ్జాంపుల్ 20 years 25 years వాళ్ళకి కూడా వస్తూ ఉంటాయి కదా, సో వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. 16 సంవత్సరాల నుంచి పైబడ్డ వాళ్ళు ఎవరైనా కూడా 10 drops, లేకపోతే ఒక 8 years నుంచి ఉన్న వాళ్ళకు 4 drops 5 drops అట్లా ఏజ్ లిమిట్ బట్టి చెప్తాం, ఏజ్ని బట్టి.
ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా మనకి కిడ్నీలో స్టోన్స్ ఉన్న వారికి అండ్ అలానే బ్రాడర్ స్టోన్స్ వెరీ ఇంపార్టెంట్. కిడ్నీ స్టోన్స్ అండ్ బ్రాడర్ లో స్టోన్స్ వస్తే బ్రాడరే తీసేస్తారు ఇప్పుడు. అవును అవును. కాబట్టి ఆ అవగాహన కోసమే మీ ముందు అది తయారు చేసి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.